హాయ్! ఈ వీడియోలో జ్ఞానదంతం నోట్లోకొస్తున్నప్పుడు చాలామంది కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ పెరికోరనైటిస్ గురించి మాట్లాడుకుందాం. జ్ఞానదంతం అన్నది నోట్లోకి ఎరప్ట్ అవుతున్నప్పుడు అక్కడున్న చిగుళ్ళన్నీ కొంచెం వాచినట్లుగా ఉంటాయి అండ్ పెయిన్ అనేది వస్తా ఉంటుంది. ఈ కండిషన్‌ని పెరికోరనైటిస్ అని అంటాం. అసలు పెరికోరనైటిస్ అన్నది ఎందువల్లొస్తుంది? దీన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి? ఎటువంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మన దవడలో ఉన్న లాస్ట్ పన్నుని జ్ఞానదంతం అని అంటాం. ఈ జ్ఞానదంతాలు నోట్లోకి ఎరప్ట్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు పైనున్న చిగురు మొత్తం బాగా ఇన్ఫ్లేమ్ అవుతుంది. అంటే బాగా రెడ్‌గా అవుతుంది అండ్ కొన్నిసార్లు వాపు అనేది కూడా వస్తా ఉంటుంది. ఈ కండిషన్‌ని పెరికోరనైటిస్ అని అంటాము. యూజువల్‌గా ఈ ప్రాబ్లమ్ అనేది 18-25 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా వస్తా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానదంతాలు ఈ టైంలో నోట్లోకి ఎరప్ట్ అవుతాయి కాబట్టి ఈ వయసులో ఉన్న వారికి ఈ ప్రాబ్లమ్ అన్నది బాగా ఎక్కువగా వస్తా ఉంటుంది. జా సైజ్ అన్నది ఎక్కువగా ఉండి అంటే దవడ సైజ్ అన్నది బాగా ఎక్కువగా ఉండి ఈ జ్ఞానదంతాలు గనక స్ట్రెయిట్‌గా ఉంటే అవి నార్మల్‌గా నోట్లోకి ఎరప్ట్ అయిపోతాయి. సో, ఈ పెయిన్ అన్నది ఓన్లీ ఎరప్ట్ అయ్యే వరకు టెంపరరీగా ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో తీసుకునే ఆహారం మొత్తం చాలా రాగా ఉండేది అండ్ చాలా హార్డ్‌గా ఉండేది. దీనివల్ల జా సైజ్ అన్నది కూడా బాగా పెద్దగా ఉండేది. సో, జ్ఞానదంతాలు నోట్లోకి నార్మల్‌గా ఎరప్ట్ అయిపోయాయి. కానీ ఇప్పుడు అందరం సాఫ్ట్ డైటే ఎక్కువగా తీసుకుంటున్నాం. సో, రాను రాను ఎవల్యూషన్‌లో కూడా జా సైజ్ అన్నది బాగా తగ్గిపోతా ఉంది. సో, ఇలా జా సైజ్ అనేది తగ్గిపోయినప్పుడు జ్ఞానదంతం నోట్లోకి రావడానికి కావాల్సిన స్పేస్ అనేది లభించదు. సో, ఇలాంటప్పుడు జ్ఞానదంతం కంప్లీట్‌గా నోట్లోకి రాకుండా కొంత భాగం ఎముకలోనే ఉండిపోతుంది. జ్ఞానదంతం గనక స్ట్రెయిట్‌గా ఉండి జా సైజ్ గనక ప్రాపర్‌గా ఉంటే ఆ జ్ఞానదంతం అన్నది నోట్లోకి నార్మల్‌గా ఎరప్ట్ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు పెయిన్ వచ్చినా సరే అది టెంపరరీగా ఉంటుంది. ఈ జ్ఞానదంతం అన్నది నోట్లోకి లోపలికి ఎరప్ట్ అయిపోయాక పెయిన్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. సో, ఇలాంటి కండిషన్స్‌లో జ్ఞానదంతం నోట్లోకి ఎరప్ట్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే జ్ఞానదంతం నోట్లో స్ట్రెయిట్ పొజిషన్‌లో ఉండదు. కొన్నిసార్లు యాంగులేటెడ్ పొజిషన్స్‌లో ఉంటుంది. అంటే ఎయిదర్ రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ టిల్ట్ అయ్యి ఉంటుంది. అండ్ కొన్నిసార్లు అడ్డంగా కూడా ఉంటుంది. జ్ఞానదంతం గనక ఇలాంటి పొజిషన్స్‌లో ఉన్నప్పుడు అది బయటికి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లోపల ఎముకలోనే ఉండిపోతుంది. ఇలా జ్ఞానదంతం కొంచెం భాగం ఎముకలో ఉండి, కొంత భాగం నోట్లోకి ఎరప్ట్ అయినప్పుడు దాని పైన చిగురనేది కప్పేసి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పైనున్న జ్ఞానదంతం అన్నది కిందున్న చిగురు మీద టచ్ అవుతా ఉంటుంది. సో, ఎప్పుడైతే నోరు క్లోజ్ చేసి ఉంచుతామో లేదా నములుతా ఉంటామో అప్పుడు పైనున్న పన్ను అన్నది కిందున్న చిగురుని బాగా ఇరిటేట్ చేస్తా ఉంటుంది. సో, అలాంటప్పుడు జ్ఞానదంతం మీద ఉన్న చిగురు మొత్తం బాగా రెడ్డిష్‌గా అవుతుంది. ఇన్‌ఫ్లేమ్ అవుతుంది అండ్ కొన్నిసార్లు వాపనేది వస్తా ఉంటుంది. అండ్ ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ జ్ఞానదంతం అన్నది కొన్నిసార్లు ఇలా స్లాంటింగ్ పొజిషన్‌లో ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానదంతం ఇలా స్లాంటింగ్ పొజిషన్‌లో ఉంటుందో పక్క పన్ను స్ట్రెయిట్‌గా ఉంటుంది. సో, ఇలాంటప్పుడు ఈ రెండిటి మధ్యలో వి షేప్ పౌచ్ లాగా ఒకటి క్రియేట్ అవుతుంది. మనం తీసుకున్న ఆహారం మొత్తం ఆ వి షేప్ పౌచ్‌లో నిలబడిపోయి ఉంటుంది. క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, ఇలా ఆహారం అంతా అక్కడ స్ట్రక్ అయిపోవటం వల్ల బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో, దీనివల్ల కూడా అక్కడ చిగురు మొత్తం ఇన్‌ఫ్లేమ్ అవ్వడం కానీ, ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, లేదా పస్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తా ఉంటాయి. ఈ కండిషన్‌నే పెరికోరనైటిస్ అంటాము. ఈ ప్రాబ్లమ్ గనక ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే, జ్ఞానదంతం దగ్గర ఉన్న చిగురు మొత్తం బాగా ఎర్రగా అయి ఉంటుంది అండ్ వాపు కూడా ఉంటుంది. అక్కడ ఫుడ్ మొత్తం ఇరుక్కుపోయి కొన్నిసార్లు పస్ డిశ్చార్జ్ అనేది వస్తా ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్ అంతా ఉండడం వల్ల నోరు తెరవడానికి చాలామంది ఇబ్బందిగా అనిపిస్తా ఉంటుంది. తినేటప్పుడు బాగా ఇబ్బందిగా అనిపిస్తా ఉంటుంది. నోరనేది కంప్లీట్‌గా ఓపెన్ చేయలేరు అండ్ చాలా షార్ప్ పెయిన్ అనేది వస్తుంది. అంటే సడెన్‌గా పెయిన్ అనేది బాగా ఎక్కువగా వస్తా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ అయితే ఒకసారి ఎక్స్‌రే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్స్‌రేలో జ్ఞానదంతం పొజిషన్ గనక స్ట్రెయిట్‌గా ఉండి, జా సైజ్ అన్నది ప్రాపర్‌గా ఉంటే గనక కొన్ని మెడికేషన్స్ వాడుకోవటం వల్ల పెయిన్ అన్నది టెంపరరీగా రిలీవ్ అవుతుంది. ఈ జ్ఞానదంతం ఎప్పుడైతే నోట్లోకి ఎరప్ట్ అయిపోతుందో, అప్పుడు ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి కండిషన్స్‌లో కొన్నిసార్లు జ్ఞానదంతం పైన ఉన్న చిగురుని కొంచెం కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ప్రొసీజర్‌ని ఓపెర్కులెక్టమీ అని అంటారు. ఇలా పైనున్న చిగురుని కొంచెం రిమూవ్ చేసుకోవటం వల్ల జ్ఞానదంతం అనేది నోట్లోకి నార్మల్‌గా ఎరప్ట్ అయిపోతుంది. కానీ లోపలున్న జ్ఞానదంతం అన్నది వంకరగా ఉన్నా లేదా హారిజాంటల్‌గా ఉన్నా ఈ జ్ఞానదంతం నోట్లోకి ఎరప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి అసలుండవు. సో, అలాంటప్పుడు ఓపెర్కులెక్టమీ ప్రొసీజర్స్ చేసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు కంపల్సరీగా జ్ఞానదంతాన్ని రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌కొచ్చే పెయిన్ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సడెన్‌గా మీకు నైట్ టైమ్ గానీ లేదా డెంటిస్ట్ అవైలబుల్‌గా లేనప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్ కనుక వస్తే
కొన్ని హోమ్ రెమెడీస్ పాటించుకోవటం వల్ల టెంపరరీగా ఈ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. ఫస్ట్ వన్ సాల్ట్ వాటర్ గార్గ్లింగ్. గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఎక్కడైతే చిగురు వాపు ఉందో అటు సైడ్ కొంచెం ఆ వాటర్ని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచి ఆ వాటర్తో గార్గిల్ చేసుకోవటం వల్ల పెయిన్ అన్నది కొంచెం టెంపరరీగా రిలీవ్ అవుతుంది. సెకండ్ వన్ కోల్డ్ కంప్రెస్. ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక క్లాత్లో వ్రాప్ చేసుకుని ఎక్కడైతే పెయిన్ ఉందో అటు సైడ్ అది పెట్టుకోవటం వల్ల పెయిన్ అన్నది కొంచెం టెంపరరీగా రిలీవ్ అవుతూ ఉంటుంది. థర్డ్ వన్ గ్రీన్ టీ. గ్రీన్ టీ లాంటివి తీసుకున్నప్పుడు అవి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి అక్కడ చిగుళ్ళ మొత్తం కొంచెం అక్కడ వార్మ్ కంప్రెస్ లాగా వస్తుంది కాబట్టి పెయిన్ అనేది టెంపరరీగా తగ్గుతుంది. ఫోర్త్ వన్ ఆయిల్ పుల్లింగ్. కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ లేదా సెసమి ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ కొంచెం నోట్లో వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ నోట్లో ఆయిల్ పుల్లింగ్ లాగా చేసినట్లయితే కూడా కొన్నిసార్లు ఈ పెయిన్ అనేది టెంపరరీగా రిలీవ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి క్లో ఆయిల్ వాడటం వల్ల కూడా ఈ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. టీ3 ఆయిల్ అని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఆయిల్ని తీసుకుని ఒక 2-3 డ్రాప్స్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఈ ఆయిల్ పెట్టి గార్గిల్ చేసినట్లయితే కూడా కొన్నిసార్లు పెయిన్ అనేది టెంపరరీగా రిలీవ్ అవుతుంది. ఈ హోమ్ రెమెడీస్ అన్నీ కేవలం టెంపరరీగా మాత్రమే పెయిన్ని తగ్గించగలవు, కానీ అక్కడున్న ఇన్ఫెక్షన్ మాత్రం క్లియర్ చేయలేవు. సో ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా మీ నియర్ బై డెంటిస్ట్ని సంప్రదించండి. ఈ ప్రాబ్లం మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.